శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇతర రవాణా శాఖకు సంబంధించిన అధికారులు, రవాణా శాఖకు సంబంధించిన సిబ్బంది, ఈరోజు నూతన ఉద్యోగ బాధ్యతలు చేపట్టబోతున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్గా విధి నిర్వహణలో చేరబోతున్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా నిరుద్యోగ యువకుల యొక్క కళ జీవితంలో ఏదో సాధించాలి, సాధించడం ద్వారా తమ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆదుకొని ఒక మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ప్రతి నిరుద్యోగ యువకుడి ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోనే లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రక్రియను చేపట్టి ఉద్యోగ నియామకాలు చేపడుతుందని నిరుద్యోగ యువకులందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. 10 సంవత్సరాలు సహనంతో, ఓపికతో ఆ ప్రభుత్వానికి సహకరించిన నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టినప్పుడు ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా నిరుద్యోగ యువకులతో సమావేశమైనప్పుడు నేను ఒక మాట చెప్పిన, మిమ్మల్ని నమ్మించి మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని దెబ్బతీసిన వాళ్ళ ఉద్యోగాలు ఊడితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి మీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు వ్యవహరించకపోవడం వల్ల ఆనాటి పెద్దల్ని గద్దె దించడంతో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఏఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు నేను, మా మిత్రుడు, మా సహచర మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి కోర్టుల్లో వివాదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనను బలంగా వినిపించి ఆ చిక్కుముళ్ళనన్నిటిని విప్పి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అది విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, లేకపోతే మిగతా శాఖలు ఎక్సైజ్ కావచ్చు, ఇలాంటి ప్రభుత్వంలో ఈరోజు రవాణా శాఖ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇతర శాఖలలో ఉన్న అన్ని ఖాళీలను, నోటిఫికేషన్లను పరీక్షలు నిర్వహించకుండా వదిలేసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్తో సహా మా ప్రభుత్వం ప్రతినిత్యం స్వయంగా నేనే వాటిని పర్యవేక్షిస్తూ, సమన్వయపరుస్తూ, ఉన్నతాధికారులకు సూచనలు చేస్తూ ఈ నియామకాలను చేపట్టడం జరిగింది. ఎక్కడో తెరవెనుకోనో లేకపోతే ఎక్కడనో చేసినమో చేయలేదో అని అనుమానం లేకుండా
ఎక్కడైతే మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో 11,000 మంది టీచర్లను, 15,000 మంది పోలీసు నియామకాల నుంచి మొదలు పెడితే పారామెడికల్ సిబ్బంది వరకు ఎల్బీ స్టేడియంకే వాళ్ళని రప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ పిల్లలు ప్రయోజకులయ్యారు. ఈ రోజు నుంచి మా జీవితంలో మార్పు రాబోతుంది, మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారు, మేము ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించి ప్రయోజకులైనరు అని వాళ్ళ పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ వాళ్ళకి నియామక పత్రాలు అందించినందుకు నాకు నా బాధ్యత తీసుకున్న తర్వాత అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భం అది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఒక చదువుకున్న బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ విద్యార్థులకు, పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రం ఇస్తే ఆ కుటుంబమే కాదు ఆ ఊరిలో కూడా మార్పు రావడానికి, ఆ ఊరు కూడా బాగుపడడానికి ఒక పునాది అవుతుంది. ఉదాహరణ నల్గొండ జిల్లాను తీసుకుంటే 30 సంవత్సరాల క్రితం పోలీస్ నియామకాలలో ఆనాడు మాధవరెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉస్మానియా క్యాంపస్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఆనాడు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. గ్రామాలలో పక్కింటి వాడు ఎస్ఐయో డాక్టరు అయ్యిందంటే మిగతా పక్కింటి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఎస్ఐలుగానో డాక్టర్లుగానో మంచిగా ప్రభుత్వ ఉద్యోగాలను రానిచ్చేటట్టు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రోత్సహిస్తుంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా నల్గొండకు సంబంధించిన పోలీస్ అధికారులే ఉన్నారంటే ఆనాడు ఆ ప్రాంతం నుంచి అత్యధికంగా పోలీసులో వాళ్ళు ఎన్నిక కావడమే. ఆ సెలక్షన్స్ ఆ జిల్లాలోని సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడ్డది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో. ఇవాళ కూడా ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుగా సెలెక్ట్ అయిన విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామంలో ఉండే ఇతర కుటుంబ సభ్యులు, నిరుద్యోగ యువకులు, ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు మిమ్మల్ని రోల్ మోడల్గా చూసే అవకాశం ఉంది. మీలాంటి ఉద్యోగాలు సాధిస్తే మీ తల్లిదండ్రులను మీరు బాగా చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. మా పిల్లలు చదువుకొని ప్రయోజకులై ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తప్పకుండా మా జీవితాలలో మార్పు వస్తుంది, మా కష్టం ఫలిస్తుంది అని చెప్పి ఆ పేద తల్లిదండ్రులు భావించడానికి, ఆనందించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఉద్యోగంలో బాధ్యత తీసుకోబోతున్న ఇక్కడున్న ఏఎంవిఐలందరికీ నా సూచన ఒకటే, మీ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులను కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక స్ఫూర్తినివ్వండి. మీ పిల్లల్ని చదివించి మీ పిల్లల్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేస్తే తప్పకుండా మీ కుటుంబాలలో మార్పు వస్తుందని. ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తే శాశ్వతంగా కుటుంబం యొక్క జీవన ప్రమాణాలు మారుతాయి. ఆ కుటుంబం ఈ తెలంగాణ సమాజంలో, ఈ దేశంలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. చదువుకోకపోయినా, ఉద్యోగం రాకపోయినా కుటుంబం వెనుకబడిపోతుంది. ఉదాహరణ, మనతో పాటు ఉన్న మన దాయాదులు గ్రామాలల్లో మనం చదువుకొని పట్టణాలకు వచ్చి ప్రయోజకులమై వెనక్కిపోయినప్పుడు మనతో పాటు పాఠశాలలో చదువుకున్న మన దాయాదులు, మన చిన్నాయన పెద్దనాయన పిల్లలు వ్యవసాయాన్ని నమ్ముకొని లేకపోతే గ్రామంలోనే ఉండి వ్యసనాలకు బానిసలై ఈరోజు వాళ్ళని చూసినప్పుడు దసరాకో దీపావళికో ఊరికి పోయినప్పుడు చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళు కూడా అంటుంటారు, మీతో పాటు మేము చదువుకున్నాం, కానీ మీలాగా మేము కూడా కష్టపడి ఇంకా కొంచెం కష్టపడి చదువుకొని ఉంటే మా జీవితాలలో కూడా మార్పు వస్తుండే. ఇవాళ మా పిల్లల్ని చదివించుకోవడానికి పట్టణాలు వెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి లేదు, ఊరిని వదిలి పట్టణాలకు పోయే పరిస్థితి లేదు అని వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నప్పుడు నిజంగా వాళ్ళ బాధల్ని తీర్చే అవకాశం కూడా మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు సరైన విధంగా చదువుకోకపోవడము, చదువుకున్న పోటీ పరీక్షలకు పోటీ పడకపోవడం. అందుకే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ప్రయోజకులైన నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న యువకులకు కావచ్చు, నా సూచన ఒక్కటే, మన గ్రామాలల్లో ఖచ్చితంగా మీరు సామాజిక బాధ్యతగా భావించి నెలకొక్కసారైనా మీ గ్రామానికి వెళ్ళండి.
మీ గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థుల పాఠశాలలకు వెళ్ళండి. అక్కడ ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చట పెట్టండి. వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి ఈ ప్రభుత్వం పట్ల. చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం మనల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని తెస్తుంది. చదువుకోవాల్సిన సమయంలో చెడు వ్యసనాలకు బానిసలై ఈరోజు పోలీస్ శాఖ, ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇంతకుముందు గంజాయో గుడంబనో ఎక్కడనో దూల్పేట్లనో ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు, జీవన ఉపాధి లేని వాళ్ళు ఇట్లాంటివి అమ్మేది. కానీ ఇవాళ పోలీసులు పట్టుకుంటున్న వాళ్ళని ఒకసారి గమనిస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ చదువుకుంటున్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి వ్యసనానికి బానిసలై వాళ్ళే గంజాయి అమ్మే పరిస్థితులు వచ్చినాయి. దీనికి వాళ్ళకు ఒక ఓరియంటేషన్ లేకపోవడము, లేదా వాళ్లకు ఒక అవగాహన కల్పించకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు. కొన్నిసార్లు వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి. ఇక కొంతమంది మనకు తెలియదు, మరి దీపావళి పండుగ వస్తే మనం చిచ్చుబుట్లు అనుకున్నాం కానీ సారా బుట్లతో దావతులు చేసుకుంటారని నిన్న మన కొంతమంది చెప్తారు. ఆ దావతులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితే అదేదో గొప్ప, మేము పండుగ పూట గృహప్రవేశం చేసుకున్నామని ఇంకొంతమంది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక రోల్ మోడల్స్. లీడర్ అంటే లీడ్ చేసేవాడు పండుగ వస్తే దీపావళి పండుగకు చిచ్చుబుట్ల బదులు సారా బుట్లతో దావతులు చేసుకుంటాం, లేకపోతే గంజాయితోనో కొకైన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్ళల్లో కొకైన్ తీసుకున్నాడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దోళ్ళకు ఒక రకం, పేదోళ్ళకి ఇంకొక రకం అని సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క యువతీ యువకుల మీద ఉన్నది. ఈరోజు ఎవరైనా మనకు రోల్ మోడల్స్? స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళు రోల్ మోడల్స్ ఉండాలనా? తెలంగాణ సాధించడం కోసం అమరులైన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్యలు మనకు ఆదర్శంగా ఉండాలనా? లేకపోతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది. వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్న అధికారులకు, ఎందుకంటే రవాణా శాఖ కూడా కీలక పాత్ర పోషించబోతుంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి వస్తున్న మాదక ద్రవ్యాలు రోడ్ల మార్గాననే, ముఖ్యంగా గోవా లాంటి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న ఈ డ్రగ్స్ రోడ్ల మార్గాననే ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. మీరందరూ ఈ విషయంలో కఠినంగా ఉండాలి. సరిహద్దుల్లో మీరు కాపలా కాయాలి. ఎక్కడైనా గంజాయి వాసన వచ్చింది అని అంటే వాళ్ళను కూకటి వేళ్లతోని పెకిలించాల్సిన బాధ్యత. తెలంగాణ సరిహద్దుల్లో ఎవడైనా కాలు పెట్టాలంటే వాళ్ళ వెన్నులో చలి జ్వరం రావాలి. ఎందుకంటే ఈ సమాజం మనది. మన పిల్లలు చెడిపోతే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, మన పిల్లలు ఈ వ్యసనాలకు బానిసలైతే మన జీవితాలే వృధా, మనం సాధించింది నిష్ప్రయోజనం అన్న సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్, దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజానికి మనం ఇవ్వగలిగింది ఇదే. మనం పక్కింటోడికి మన ఆస్తి ఇవ్వలేకపోవచ్చు, మన ఎదురింటోడికి మనం చదువు ఇవ్వలేకపోవచ్చు, కానీ మన ఎదురింటోళ్ళ పిల్లగాడో పక్కింటోళ్ళ పిల్లగాడో గంజాయికి బానిస అయితే మన కళ్ళ ముందల్నే వాళ్ళ కుటుంబం అంతా కుప్ప కూలిపోతుంది. కొన్నిసార్లు ఆ పిల్లలను మార్చలేక తల్లిదండ్రులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సమాజం ముందు నిలబడలేక మా పిల్లలు ఇట్లాంటి తప్పులు చేస్తుండ్రు, ఈ సమాజానికి మేము ఏం సమాధానం చెప్పాలి అని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే పోలీస్ శాఖ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది మీరు బాధ్యతగా భావించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ, ఆర్టీసీ
1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఈరోజు డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా దసరా, దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు పేదోళ్ళు 200 యూనిట్లు పట్టణాలలో, గ్రామాలలో, తండాలలో కూడా పేదవాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అంటే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో 49,90,000 మంది కుటుంబాలు ఈరోజు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు. ఈరోజు మా ఆడబిడ్డలు 500 రూపాయల సిలిండర్కే దాదాపుగా 55 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే ఈరోజు రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు సిలిండర్ కొనుక్కోగలుగుతారు. 1,200 రూపాయలున్న సిలిండర్ ఈరోజు 500 రూపాయలకే ఆ తల్లులకు వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, నీ కల్తీ మందుతోనో, నీ బెల్ట్ షాపులతోనో వ్యసనాలకు లోనైన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటే 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులతోటి వాళ్ళు వైద్యం తీసుకునే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేసింది 10 నెలల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 21,000 మంది టీచర్లకు 15-20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకపోతే, బదిలీలు లేకపోతే టీచర్లు పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనైతే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోతో వాళ్ళని ఇబ్బంది పెడితే భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు. 10 ఏళ్లలో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా? మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన ఆయన ఉండడానికి 10 ఎకరాలలో కట్టుకున్నాడు, వాస్తు కోసం సచివాలయం కట్టుకున్నాడు 100,000 కోట్లు పెట్టి. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ₹1 ఖర్చు పెట్టలే. ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి 20-25 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు, 125 కోట్లు ఒక్కొక్క క్యాంపస్కి కేటాయించడం. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది, విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు. 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయి, ఆ పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు పనికొస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడని పిల్లనిచ్చినోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలు అన్నిటిని కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని, ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ 10 నెలల్లో ఈరోజు మా సక్సెస్ స్టోరీ. ఈరోజు ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి ఈ ప్రభుత్వం తీసుకున్నది, ఈ ప్రభుత్వం అందిస్తున్నది. రైతులను ఆదుకున్నాం, నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం, విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం, వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ని అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, నీతోనేం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని
ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి. మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండే? కంబైన్డ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణ 10 ఏళ్ళు కూడా ఉద్యమాలు పాల్గొన్నారు, రాలే కదా. ఇంకా రెండో విడత, మొదటి విడత అయితే క్లియర్ చేసాం కదా, రెండో విడతకు మీరు సహకరించాలి. రెండోసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యని పరిష్కరిస్తాం. ఎందుకంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అందుకే మిత్రులారా, ఇదొక సంతోషకరమైన సందర్భం. ఈ ఉద్యోగం బాధ్యత కాదు, భావోద్వేగం. ఈ ఉద్యోగంలో చేరుతున్న యువతి యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సామాజిక బాధ్యతగా ఫీల్ అవ్వండి. ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు పేదలకు కష్టాలు తీర్చడానికి ఉపయోగపడాలి. మీ శాఖకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్లో 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇక్కడున్న బస్సులను, డీజిల్తో నడిచే బస్సుల్ని రూరల్ ప్రాంతానికి పంపించి హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మూసి పునరుజ్జీవనం చేయడం ద్వారా కలుషితమై నల్గొండ జిల్లా ప్రజలు ఆ విషాన్ని దిగమింగుకుంటున్న మూసిని పునరుద్ధరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అదేవిధంగా ఆటోలు కూడా, డీజిల్ ఆటోలలో కిరోసిన్ పోసి నడపడంతో కూడా పొల్యూషన్ వస్తున్నది. ఆటోలు కొనుక్కునే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించాలి. ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి అంటే మీ సహకారం 100% ఉండాలి. తొందరలోనే పాలసీ తీసుకొస్తాం. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలన్నిటిని కూడా మనము ఈ నగరంలో తిరగకుండా వాటిని తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మన దగ్గరికి లైసెన్స్ కోసం వచ్చినా, రిజిస్ట్రేషన్ కోసం వచ్చినా, ఇతర ఏ పనులకు వచ్చినా కూడా వాళ్ళందరూ డబ్బులు చెల్లించి మన దగ్గర ఇవన్నీ పొందడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి. బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి. రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించండి. ఈ నగరం కాలుష్య నగరంగా మారబోతున్నది. కాలుష్యం నుంచి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే మీ వంతు కృషి ఉండాలి, ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.